దౌర్జన్యానికి పరాకాష్ఠగా నిలిచింది రేవంత్ సర్కార్ పాలన. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల భూములపై కన్నేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. చివరకు కోర్టు నోటీసులున్నా పట్టించుకోకుండా ఇటు కోర్టు ధిక్కరణ చేస్తూ స్వాధీనం చేసుకుంటోంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రైతుల సాగు భూములను వందలాది మంది పోలీసుల పహారాలో అయితే గుంజుకుంది. మేడిపల్లి, కుర్మిద్ద గ్రామాల రైతుల నుంచి ఫోర్త్ సిటీ కోసం భూములు లాక్కుంది. అయితే ఈ క్రమంలో ఇటు వ్యవసాయ భూముల్లో లక్షలు ఖర్చు పెట్టి రైతులు వేసిన పత్తి, జొన్న పంటలను జేసీబీలతో నాశనం చేశారు అధికారులు. ఇటు భూ ఆక్రమణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భూములు కూడా ఉన్నాయి. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని చెప్పినా వినిపించుకోకుండా అధికారులైతే పంటను నాశనం చేశారు. ఈ క్రమంలో రైతులకు ఇటు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టే ఉంది, రైతులందరూ రైతు కూలీలందరూ కొట్లాడుతారు. స్టే ఉన్న భూమిలోకి రావద్దని మేము కొట్లాడుతున్నాం. అయినా కానీ నిలకొట్ట మమ్మల్ని ఇంతమంది ఒక 30-40 మంది పోలీసులు నాకు గల్లా పట్టి నాకు చెట్టు పట్టుకొని మమ్మల్ని కింద పడేసి మా అమ్మని కానీ మా నాయనని కానీ మా బాబాయిలను మా చిన్నమ్మని కానీ అందరు కింద పడేసి ఈరోజు పోలీసులు దౌర్జన్యం చేస్తారు. ఇంకొక టీజీఐఎస్ అధికారులు అమ్మబోతున్నారు. మా నాయనమ్మ కాడ నుంచి ఓవర్రా భూమిగా మీకు భూమి ఓవర్రా మీది చేపించినారా, ఓవర్రా మీ భూమి ఏదిరా మీది కాదు ఇది అంటారు. 97 నుంచి మా భూమి మా తాత మా నాయనమ్మ మా అమ్మ మా నాయన కష్టపడి భూమి సంపాదించారు. ఏ ఒక్కరికి ఆయనకి తెలియదు, భూమి తెలియదు, ఏడు తెలియదు. నేను 20-30 వేల జీతం చూసుకుంటాడు వాడు. మన భూమి ఎట్లుంటే గట్ల మాట్లాడే పద్ధతి కాదాడు. ఆ టీజీఐఎస్ కాదు కానీ జాబ్ తక్షణమే తీసేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇలాంటి రైతులకు ఏ ఒక్క రైతుకి ఇట్లా ఇబ్బంది రావద్దు. నేను వెంటనే మా ఎమ్మెల్యే గారికి నా బాధ్యత నేను విన్నవించుకుంటా. దాని తగిన పరిష్కారం ఎమ్మెల్యే గారు ఇస్తారా, ఆర్డీఓ గారు ఇస్తారా? నా భూమి ఏందో ఫస్ట్ నాకు ప్లాట్ పైసలు ఏంది, నా ఫార్మసీ ప్లాట్లు రాలేదు. ఇంకా ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి మా భూములపై అది చేస్తుర్రు. మేడిపల్లి నక్కత మేడిపల్లి ఎక్కడన్నారా భూమి అమ్మినాం సార్. 35 గుంటలు అమ్మినాం. ఎక్కడన్నారా చేసుకోవాలి మేము చెప్తాం సార్. ఎక్కడన్నారా వాళ్ళు మొత్తం వచ్చి అన్యాయం చేసి మొత్తం మనుషుల ఇబ్బంది చేసి అంతా చేస్తారు. పత్తి సార్ మొత్తం చేసిన కాడికే పోయిన కాడికే చేసుకోవాలి నేను చెప్తున్నా. ఫోన్ కూడా చేస్తారు వచ్చి పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చి అంత పచ్చని అంతా ఎరగొడతారు సార్. మొత్తం పెడవాడు పెట్టి ఎక్కడన్నా మొత్తం 3 పార్టీలు పెట్టిన సార్. వాళ్ళు ఇంటలేరు, మొత్తం రైతు వద్దని చేస్తారు, బలంతా పట్టుకొని చేస్తారు. దీనికి ఇప్పటికైనా 50,000 ఖర్చు వచ్చింది సార్. ఇప్పటికీ ఇక మొత్తం పంట అంతా కల్లా 1,00,000 రూపాయల ఖర్చు వస్తుంది. మరి పెడవాడా కట్టాలా సార్? మాకు పొరపాటు అయింది. సో రైట్, ఇక ఇదే అంశంపై స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫార్మర్ సిటీ ఉద్యమ నాయకురాలు సరస్వతి గారు. ఫోన్ లైన్ లో అయితే ఉన్నారు. రైట్, సరస్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సరస్వతి గారు, మరి ఇటు కోర్టు నోటీసులు ఉన్నప్పటికీ కూడా అంటే ప్రభుత్వం ఇలా వ్యవహరించడాన్ని అంటే ఎలా చూడాలంటారు? మేడం, ఇప్పుడు ఈ కోర్టు ఆర్డర్లు 2021 నుంచి నడుస్తున్నాయండి. కంటెంప్ట్ అవుతుంది అని చెప్పి మేము అనేక సార్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి, ఆర్డీఓకి, తహసీల్దార్ కి అందరికీ లెటర్లు పెట్టాము. మీరు చేసేది చట్ట వ్యతిరేకమైన చర్యలు. డీసీపీ గారికి లెటర్లు రాసాము, తర్వాత ఏసీపీ గారికి, అందరికి. ఇది విచిత్రం ఏంటంటే ఎవరైతే పోలీసు యంత్రాంగము చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఉన్నారో, కోర్టు ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేయించాల్సిన వాళ్ళు ఉన్నారో, కంటెంప్ట్ ఎవరైనా చేస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోలీసులు. వాళ్లే దగ్గరుండి టీజీఐసీ అధికారులు, రెవెన్యూ అధికారులకి రొమ్ము కాస్తూ ఈ రోజు చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నది పోలీసులు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిందితులు ఇందులో పోలీసులు అండి. ఎందుకంటే పోలీస్ శాఖకు తెలియదా కోర్టు ఆర్డర్ అనే దాన్ని అమలు పరచాల్సింది పోలీసులు, వాళ్ళు చేయట్లేదు.
రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి మేము అడిగాము, ఈ కోర్ట్ ఆర్డర్ మీకు బైండింగా కాదా అంటే మాకు ఖచ్చితంగా కోర్ట్ ఆర్డర్ మా మీద బైండింగ్ ఉంటుంది. బయట ఇలా చెప్తారు, అక్కడికి వెళ్ళి రైతులది కరెంట్ కట్ చేయడము. అంటే సరస్వతి గారు ఇక్కడ అంటే తను ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అని చెప్పినా వినిపించుకోకుండా అధికారులు అయితే పంటనైతే నాశనం చేశారు. మరి ఈవెన్ ఫార్మర్స్ కి అంటే ఇబ్బందే ఉంటుంది కదా, అంటే ఈ అధికారులకు కానీ పోలీసులకి కానీ ఎందుకంట అంత డిమాండ్ అండి? ఎందుకు డిమాండ్ అంటే అదే చెప్తున్నాను మేడం, ఇది ప్రజారాజ్యం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది ప్రజారాజ్యం కాదండి, ఇది గుండాల రాజ్యం. ఖచ్చితంగా ఇది గుండాల రాజ్యం. ఎందుకంటే మాట్లాడితే రైతులు ఎవరైనా నా భూమిలోకి ఎందుకు వచ్చావు అనగానే వెంటనే వాళ్ళని లాక్కెళ్ళి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి బెదిరిస్తున్నారు. అదే మీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయో చూపించండి అని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ దగ్గర ఒక్క పేపర్ లేదు, ఒక స్టే వెకేట్ చేసుకోలేదు, ఒక్కసారి కూడా కౌంటర్ వేయలేదు కోర్టులో. వెయ్యకుండా ఇక్కడ వచ్చి గుండాగిరి చేస్తున్నారండి. ఇక్కడ రైతుల మీద కానీ అసలు కూలీలది స్టే ఉంది, కూలీల స్టే వర్తించదని చెప్తారండి ఈ ఏసీపీ గారు, డీసీపీ గారు, వీళ్ళంతా. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. దిస్ గవర్నమెంట్ ఇస్ టోటలీ ఒక గుండా రాజ్ లాగానే అనిపిస్తుందండి. ఓకే సరస్వతి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండి.